గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేటి వాక్య ధ్యానాంశం, దేవునికి కృతజ్ఞతలు మరియు స్తుతులు అర్పించుడి. గివ్ థాంక్స్ అండ్ ప్రైజ్ టు గాడ్. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 1 నుండి 10 వచన భాగంలో అపోస్తలుడైన పౌలు నావా ప్రయాణంలో ఎన్ని సంకటములు, ఎన్ని అలలు వీచినప్పటికీ చివరికి మెలితే అను ద్వీపము దగ్గర ఆగడము చూస్తుంటున్నాం. ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ పరిస్థితులను ఉపయోగించుకొని దేవునికి కృతజ్ఞత సమర్పించిన పౌలుని జీవితంలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యములను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యము చూసినట్లయితే, వారిని దేవుడు కాపాడిన దేవుడై ఉంటున్నాడు. అన్ని భయంకరమైన పరిస్థితుల్లో దాదాపు 276 మందిని అక్కడ వారు, ఆ నావలున్న వారందరూ కూడా మరి పౌలు భక్తుని ద్వారా, వారి యొక్క విశ్వాసము ద్వారా మరి రక్షింపబడిన వారిగా, కాపాడబడిన వారిగా ఉన్నట్లుగా చూస్తూ పౌలు అట్టి సందర్భంలో దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, instead of complaining in our situation, let us praise the Lord and give thanks to the Lord. మన యొక్క పరిస్థితులలో మనము సనుగుతూ గునుగుతూ దేవునికి అడుగువారిగా, ప్రశ్నించువారిగా కాదు గాని స్తుతించువారిగా ఉండాలి అంటూ పౌలుని బట్టి మనము జ్ఞాపకము చేయనంటున్నాం. ఎందుకంటే మనము జ్ఞాపకము చేసుకోవాలి, ఎటువంటి తుఫానులైనప్పటికీ కూడా తుఫానులను ఆపువాడు దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. సమాధానపరచువాడై ఉంటున్న దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి అట్టి దేవునిపై నమ్మకము, విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటూ, కాపాడే దేవునికి స్తోత్రము అంటూ ప్రకటించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. 2వ ప్రాముఖ్యమైన సత్యము, ఎప్పుడైతే అక్కడ ఆ ద్వీపము చేరిన తర్వాత పౌలు భక్తుడు మోపెడు పుల్లలు వేరుకొని అక్కడ నిప్పుల మీద వేయగా హఠాత్తుగా అక్కడ ఒక సర్పము అతని చెయ్యిని పట్టుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులరా, ఆ భయంకరమైన పరిస్థితిలో అతనికి ఏమీ అవ్వని పరిస్థితిగా అది చూచినప్పుడు తను నరహంతకుడు కావచ్చేమో అంటూ వారిలో వారు ఆలోచింపసాగిన వారిగా ఉంటున్నారు. ఆ తదుపరి ఎప్పుడైతే ఆ సర్పమును తీసుకొని తను అగ్నిలో వేయగానే తనకి ఎటువంటి హాని, కీడు కలగకపోవడము చూసి వీరే ఇతను దైవము అంటూ వారు మాట్లాడిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, వాట్ ఎవర్ ద పాయిజన్ దట్ అటాక్స్ యువర్ లైఫ్, రిమెంబర్ దట్ గాడ్ పవర్స్ విల్ ప్రొటెక్ట్ హిస్ పర్పస్ అండ్ ప్రామిసెస్. ఆయన ఒక వాగ్దానములను, ఆయన ఒక ఉద్దేశములను నీ జీవితంలో ఉంటున్నవి కాబట్టి దేవుడు ఏ విధముగా నిన్ను రక్షించు వాడై ఉంటున్నాడు. కాబట్టి రక్షించే దేవునికి స్తోత్రము అని సెలవిచ్చు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నారు. 3వ ప్రాముఖ్యమైన సత్యభాగము గమనించినట్లయితే, అక్కడ ఓప్లీ అనే ఆ ఒక ముఖ్యుడు ఆ ప్రాంతంలో ఉన్నవాడిగా ఉంటున్నాడు. అతను వీరిని 3 దినములుగా చేర్చుకొని స్నేహభావముతో ఆతిథ్యము ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఇట్టి సందర్భంలోనే పౌలు ఇదొక గొప్ప అవకాశముగా ఎంచి వారికి దేవుని రక్షణ సువార్తను అనుగ్రహించడానికి ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా దేవుడు సమకూర్చిన వాడిగా, దేవుడు సమకూర్చిన వాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నారు. కాబట్టి యోర్ మెస్ బికమ్స్ అ మెసేజ్ టు ద పీపుల్. యోర్ టెస్ట్ బికమ్స్ అ టెస్టిమనీ టు అదర్స్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రియులరా, నీ యొక్క సంకటములను, నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్కపరిచి సమకూర్చి దేవుడు ఆయన పరిశుద్ధమైన సాక్ష్యముగా నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనమందరము కూడా ఆ యూకరిస్తులో పాలు పంచుకుందాం. యూకరిస్తు అనగానే కృతజ్ఞత చెల్లించడము. ప్రియులరా, అందుని బట్టే దేనిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించువారిగా, అర్పించువారిగా ఉండాలి అంటే, కాపాడే దేవునికి స్తోత్రము,
రక్షించే దేవునికి స్తోత్రము, సమకూర్చే దేవునికి స్తోత్రము అంటూ ఎప్పుడైతే ఈరోజు మన దినచర్యను ప్రారంభము చేసుకునే వారిగా ఉంటామో, ప్రతి కార్యంలో ఆయన ఉన్నతమైన పరిశుద్ధ సంకల్పమును నా జీవితంలో నెరవేర్చే సాధనముగా, సాక్ష్యముగా త్రియేక దేవుడు నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు అలల వంటి అన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా ప్రభా, నీవు మమ్మల్ని కాపాడే దేవుడవై ఉన్నావంటూ మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించువారిగా ఉంటున్నాం. విషపూరితమైన ఉద్దేశములను, తలంపులను మనుషులు మాపై వీచినప్పటికీ కూడా, మమ్మల్ని చుట్టుగా ఉన్నప్పటికీ కూడా, మమ్మల్ని చుట్టి చంపేయాలనే ప్రయత్నము చేసినప్పటికీ కూడా, ఇదిగో ప్రభా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చిన దేవుడవై ఉంటున్నావు. ప్రభా, నీవు రక్షించే దేవుడు నీవై ఉంటున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటున్నాం. ప్రభా, అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన సంఘటనలో నీవు మమ్మల్ని పోషించే దేవుడవైన, నీవు మాకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చే దేవుడవై ఉంటున్నావు అంటూ నీకు సాక్షిగా నిలుచే కృప దీవెనలో మాకు మెనుగు దయచేసినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించేవారిగా ఉంటున్నాం. దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో నీవు కాపాడే దేవుడవని, నీవు రక్షించే దేవుడవని, నీవు సమకూర్చే దేవుడవని నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు నీ యందు ఆనందించే, సంతోషించే సాక్ష్యము మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.